చూసారా గైస్, ఎంత పెరుగుతుందంటే ఇక్కడైతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేతబడులు చేస్తారని చెప్పి వచ్చింది. సో ఏంటంటే ఇక్కడ ఈ బిల్డింగ్లో చేతబడి చేస్తారా చేయరా అనేది మనం చూద్దాం రండి. ఓకేనా గైస్? ఎందుకంటే ఇక్కడ రూమ్ ఉంది, ఇక్కడ ఏదో ఉంది, చెప్పులు అయితే పడిపోయి ఉన్నాయి. రాజ్ పెంకులు హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓడి అమ్మ బంటి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు లాస్ట్ టైం షార్ట్ ఒకటి అప్లోడ్ చేశాను కదా, చూసారు కదా, రైల్వే క్వార్టర్స్లోకి వెళ్తామని చెప్పి. అయితే మేము నిన్న రాత్రి రైల్వే క్వార్టర్స్లోకి వెళ్ళాము. అక్కడ కొద్దిగా మొత్తం చూసాం. పై వరకు పూర్తిగా వెళ్ళలేదు కానీ కొద్ది వరకు అయితే వెళ్ళాము. అక్కడ చాలా దారుణంగా ఉంది. యాక్టివిటీస్ ఏమో తేడాగా ఉన్నాయి. కొద్దిగా ఏంటంటే లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఒక భయం ఫీలింగ్, పూర్తిగా భయం ఫీలింగ్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అది రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి నైట్ టైం పోలీసులు తిరుగుతూ ఉంటారు. మనకి పర్మిషన్ కూడా లేదు. మీరైతే చూడండి, వీడియో చూడండి. ఈ వీడియో ఫుల్ వీడియో కావాలి అని చెప్పి మీరు అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడు మేము వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని, మా పోలీస్ అతను వస్తారు, అతన్ని తీసుకొని లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఏముందా అని చెప్పి చూపిస్తాము. మీరైతే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఓడియమ్మ బంటి. అవన్నీ తర్వాత లేదా ఇప్పుడు ముందు ఫ్లాష్ వేసుకున్నాడు వచ్చుగా. సైలెంట్లో పెట్టుకున్నా. ఫ్లాష్ తలుపునట్టుంది, తలుపునట్టు వచ్చు కదా. నీకు అర్థం పెట్రోల్ రండి. మా చేతికి తాగిత్తన్నీ ఉన్నాయి. చూసారా గైస్, ఇది ఎంత వైల్డ్గా ఉందంటే, దగ్గర 3 పెద్ద బిల్డింగ్. ఏందిరా రూమ్లు వెళ్ళిన కొద్ది రూమ్లు వస్తున్నాయి. అబ్బో ఏంది ఇంత పెద్ద కొలరన్నాథ. ఉంటారు కదా. ఇదంతా బయట ఉందంటే 40 గంటలు
ఇక్కడైతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేతబడులు చేస్తారని చెప్పి వచ్చింది. సో ఏంటంటే ఇక్కడ ఈ బిల్డింగ్లో చేతబడి చేస్తారా చేయరా అనేది మనం చూద్దాం రండి. ఓకేనా గైస్? ఇదిగోండి ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. రూమ్స్ ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది. చెప్పులు అయినా పడిపోయి ఉన్నాయి నీట్గా. రాజ్ బొంకులు అన్నీ పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ రాజ్ బొంకులు కాలు పగిలిపోయినాయి, అన్నీ పగిలిపోయినాయి. గొడవ జరుగుతాయి అనుకుంటా. ఇది కానీ ఉంది గైస్, చూసారా అసలు ఎంత వైల్డ్గా ఉందో. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్లేస్లో చేతబడులు చేస్తారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు మనం అటు వెళ్ళాం కదా, బిల్డింగ్ కింద వాటికి చూసాము. కింద అయితే మాకు అటువంటి ఇండికేషన్స్ ఏం లేవు. పైకి వెళ్ళాలంటే మెట్లన్నీ పగిలిపోయి ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ పక్కన ఇంకో క్వార్టర్స్ ఉంది. మొత్తం ఇది క్వార్టర్స్లన్నీ 6 క్వార్టర్స్లు అనమాట. ఇప్పుడు 2వ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇదిగోండి గైస్, ఇది ఇంకో క్వార్టర్స్. Oh my God. ఈ మెట్లు బాగానే ఉన్నాయి, వెళ్ళొచ్చు. ఇక్కడైతే మొత్తం దేవుళ్ళి యేసుప్రభు అన్నీ ఉన్నాయి గైస్. ఇది క్రిస్టియన్స్ క్వార్టర్స్. బ్లడ్ వరకు ఇదిగోండి గైస్, బ్లడ్ కూడా ఉంది ఇక్కడ. చూడండి, ఇదే గదిలోకి ఇట్లా వెళ్ళింది. గైస్ ఇక్కడ బ్లడ్ కూడా ఉంది, చూసారు కదా. ఇదిగోండి ఇక్కడ కూడా. ఇదిగోండి గైస్, మొత్తం బ్లడ్ ఇది కనిపిస్తుంది కదా. ఇంకొక పోయింది. ఎక్కడ ఉంది ఇంకో బ్లడ్? బ్లడ్ ఇక్కడ చూడండి బ్లడ్ ఎంత ఉందో. ఇదిగోండి గైస్, ఇక్కడ చూడండి ఎవరు ఈడ్చుకెళ్ళినట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ. గైస్ అటు వెళ్తానికి కూడా భయం వేస్తుంది, చాలా వైల్డ్గా ఉంది. ఫ్లాష్ ఆపు.
30 సెకండ్లు. 1 2 3 4 5